సార్ ఈ మధ్య కిడ్నీ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి? ఎలాంటి లక్షణాల ద్వారా అది కిడ్నీ క్యాన్సర్ అని తెలుసుకోవచ్చు? అది ఈ మధ్యన కొంచెం మా ఓపీలో గూడా కిడ్నీ క్యాన్సర్ కేసెస్ అంటే కిడ్నీలో గడ్డలుండేవి చాలా ఎక్కువొస్తున్నాయి. అంటే అది పికప్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఒక పక్కన చూస్తే అది అడ్వాంటేజెస్ గూడా. ఎందుకంటే లేట్‌గా పికప్ అయితా ఉన్నాయి. ఇంతకుముందు కిడ్నీ క్యాన్సరు అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనకు తెలుస్తా ఉన్నింది. ఇప్పుడు అట్లా కాకుండా అర్లీ స్టేజ్‌లోనే పికప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ కిడ్నీ క్యాన్సర్ అని పికప్ అయ్యేది అల్ట్రా స్కాన్ ద్వారా. స్టార్టింగ్‌లో ఈ గడ్డలకి ఏం లక్షణాలుండవు. అది మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే స్టార్టింగ్‌లో జీరో సింప్టమ్స్. జీరో సింప్టమ్సే ఉంటాయి. స్టార్టింగ్‌లో స్టేజ్ 1లో జీరో సింప్టమ్స్, స్టేజ్ 2లో జీరో సింప్టమ్స్. సింప్టమ్స్ వచ్చేతలకి సింప్టమ్స్ అంటే సివియర్ పెయిన్, యూరిన్‌లో రక్తం రావడము, ఈ 2 కలిపి ఫీ హిమాచ్యూరియా ప్లస్ ఫీవర్. ప్లస్ అప్పుడప్పుడు గడ్డలు కనపరావడం. అంటే పూర్తిగా ఆ ఏరియాలంతా స్వెల్లింగ్. ఈ 3 ఉంటే అప్పుడు మనకు తెలుస్తా ఉండింది. కానీ ఈ మధ్యకాలం మనము బికాజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ ఉంటాం కదా! దాంట్లో చిన్న చిన్న గడ్డలు పికప్ అవుతున్నాయండి. ఆ చిన్న చిన్న గడ్డలు పికప్ అయ్యేతలకి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ క్యూర్ ఉంటుంది ఈ కిడ్నీ క్యాన్సర్ గడ్డలకి. కిడ్నీలో గడ్డలు ఎందుకొస్తాయి సార్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ గడ్డలు వచ్చేది జెనెటిక్, హెరిడిటరీ కొన్ని కారణాలు వల్ల మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రేర్‌గా స్మోకింగ్ వల్ల, హ్మ్. కొంతమంది సివియర్ ఒబేసిటీ ఉంటే దానివల్ల వస్తుంది. హుహు. కొంచెం అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఇయన్నీ ఉన్నా గూడా కొంచెం ప్రీడిస్పోజ్డ్ ఉంటారండి. ఇది కాకుండా కొన్ని మినరల్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పోజర్ వల్ల గూడా ఈ కిడ్నీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. హుహు. యూజువల్లీ ఎట్లుంటుందంటే ఈ కిడ్నీ క్యాన్సరు ఇంతకుముందు వెన్ అల్ట్రాసౌండ్ వాజ్ నాట్ పాపులర్ అప్పుడు గడ్డ ఆ ఏరియాలో పాల్పబుల్ గడ్డ మాస్ లంప్ అంటాము. పెయిన్, మూడోది హిమెచ్యూరీ. హిమెచ్యూరీ అంటే యూరిన్ నుంచి రక్తం రావడం. ఈ 3 కలిపి వస్తా ఉన్నిందండి. ఈ 3 కలిపి వచ్చేసరికి స్టేజ్ 4 క్యాన్సర్ అయిపోతుంది. ఓకే. స్టేజ్ 4 క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేస్తే పెద్ద మంచి ట్రీట్మెంట్ ఏముండదు. హుహు. మనం డయాగ్నోస్ చేయాల్సింది స్టేజ్ 1 క్యాన్సరు. స్టేజ్ 1 క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే రెండే 2 ఇంపార్టెంట్ ఏందంటే సింప్టమ్స్ లేకుండా గూడా హెల్త్ చెకప్ చేపించుకోవడము. ఓకే. ఎస్పెషల్లీ యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్. అంటే జస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్. హ్మ్. దాంట్లో ఆర్‌బీసీ అంటే బ్లడ్ సెల్స్ ఉంటే మాత్రం ఇంగా కొంచెం లోతుగా దానికి ఇన్వెస్టిగేట్ చేయడం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. రెండోది అల్ట్రాసౌండ్ స్కాన్ ఏదో కారణం వల్ల చేసుంటాం మనము. దాంట్లో కిడ్నీలో గడ్డ, మాస్ ఉంది అంటే మాత్రం దాన్ని లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం. సీటీ స్కాన్ ద్వారా, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేసి రీనల్ సెల్ కార్సినోమా అనేది కిడ్నీ క్యాన్సర్ అది రూల్ అవుట్ చేసుకోవడం. సో ఈ రెండే 2 ఇంపార్టెంట్. ఏందంటే యూరిన్ రొటీన్ ఎగ్జామినేషను, రెండోది అల్ట్రాసౌండ్ స్కాన్‌లో ఏమన్నా గడ్డలుంటే మాత్రం డెఫినిట్‌గా మనం ఇది అంటే ఇయర్లీ వన్స్ ఒక రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే బెటర్ అంటారు. బియాండ్ ద ఏజ్ ఆఫ్ 45, 46 ఇయర్లీ వన్స్ ఆర్ 2 ఇయర్లీ వన్స్ ఒకసారి మనం చేసినామనుకోండి అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 నార్మల్ ఉంది అంటే మాత్రం మనం ఒక 2, 3 ఇయర్స్ ఒకసారి చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ అవసరం పడదు. హుహు. ఏదైనా హెల్త్ చెకప్‌లో ఒక్కసారి బేస్ లైన్ ఒకసారి చేయించుకొని, ఆ బేస్ లైన్ నార్మల్ ఉంది అంటే మాత్రం 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు.